హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితాస్ అమేజింగ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇది వచ్చేసి మా పాప ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పిల్లలకి హాఫ్ డే అండి స్కూలు. ఈరోజు లోక్సభ ఎలక్షన్ ఉంది అనేసి హాఫ్ డే స్కూల్ ఇవ్వద్దు, ఇంకొచ్చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే వంట చేస్తూ ఉన్నాను నేను. చూడండి ఏమేమి చేస్తూ ఉన్నాను చూడండి. ఇప్పుడైతే నేను ఇంక వంట అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ అన్నం అయితే చేసేసినాను. ఇంకా బీరకాయ పప్పు అయితే చేస్తాను ఈరోజు. ఇన్ని టమాటాలు వేసేలేదు, కవర్లో ఉండే కాబట్టి ఎత్తి సైడ్ పెట్టినాను. ఇంకా 2 టమాటో, తెల్లగడ్డ ఇంత వేసేలేదు, ఇది బాగాలేదు. ఇవన్నీ వేసి సాంబార్ అయితే పెడతాను. ఇంకొచ్చేస్తారు 1:30కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది. ఇంకా అన్నం అయితే చేసినాను. మార్నింగ్ చేసిండేదే ఉంది, ఇంకోటి అట్లే ఉంది అంత అన్నం. ఇప్పుడైతే మా పాప జీవితాది ఎలక్షన్ మొన్న సాటర్డే ఇండియా ఎలక్షన్ రిజల్ట్ ఉంది. తను క్యాప్టెన్గా నిలిచింది కదా, దాని గురించి ఎలక్షన్ది రిజల్ట్ ఇప్పుడైతే వస్తుంది. చూడాలా, ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. దేవుడిని అయితే కోరుకుంటూ ఉండే మా పాపకి వెళ్ళాలని. ఇప్పుడు కావ్య అయితే నామినేషన్ వేసేసి వచ్చింది. మా వెనస్డే అయితే రిజల్ట్ వస్తుంది. చూడాలా ఎవరికి ఏమొస్తుంది అనేది తెలీదు. అంటే 9th కదా, 10th వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. 9thకి 3 సెక్షన్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి గర్ల్స్ ముగ్గురుగా పార్టిసిపేట్ చేసినారు. దాంట్లో జీవిత ఉంది. చూడాలి ఇప్పుడు వస్తారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, వస్తుందా లేదా అని. ఇంకా సాడ్ అయిపోతుంది. జీవిత అయితే ఫుల్ కాంపిటీషన్ వర్క్ అయితే చేస్తుంది, బాగా చేస్తుంది. ఏమవుతుందో చూడాల. ఇంకా కావేదైతే ఇప్పుడు దేశ వచ్చింది. తనైతే ఏడ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏం రాకపోయినా ఏడ్చేస్తుంది. చాలా ఎక్కువగా దాంట్లో ఫోకస్ చేస్తుంది కావ్య అయితే. వచ్చేస్తారు 1:30కి. ఇది వచ్చేసిండారు, చూస్తాను. జీవిత అయితే ఇక నవ్వుతా వస్తుంది. చూడాలా ఏం చెప్తుంది అని. నువ్వు కావ్య పదా. జీవితాకైతే ఏమౌట్ వచ్చి ఉంటుంది, దానికే ఫుల్ హ్యాపీగా ఉంది. వచ్చిన జీవిత తినకు చేస్తాను, నువ్వు చెప్పు. నేను 18కి వెయిట్ చేస్తా ఉన్నాను. రసముంది అదేలా మబ్బుగా ఉంది పక్క. అమ్మ నీకే అది వాష్రూమ్కి అయితే పోయింది. మరి నీకు వెనస్డే అట్లయితే. అయ్యో, నేను ఇంత హ్యాపీగా ఉంటే తెలుసు. పొద్దునికి వస్తుందా సరే తినిపో. ఏమయ్యా నొత్తా ఉండవు జీత, వస్తుంది అంటావు జీత. ఒకేకిత ఇద్దరికి దేవుడు ఉండరు. ఇద్దరికి రేపు ఎలక్షన్ కౌంటింగ్ వేరే ఉంది జీవిత. రేపు ఏపీ ఎలక్షన్ కౌంటింగ్. ఇంక వంట అయితే చేస్తాను. వీడియో తీస్తావా ప్లీజ్? సరే. అమ్మ నువ్వు వేస్తావు నామినేషన్? వీడియో ఆన్లోనే ఉంది. ఎట్లా తీస్తాండవు? ఎవరిని తీస్తాండవు? మమ్మీ ఆడుంది, నేను యాడాడో తీస్తా అంటే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ దీని పైన. బెంగన్పల్లి కాదు, మల్లిక. టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడు. ఫస్ట్ నేను అడిగితే కాబట్టి ఫస్ట్ అదే ఫస్ట్ దీనికి చెయ్యి. నాకు తట్టు మొత్తం నాదే. నాకు ఎన్ని పేస్లు వస్తుందా దాంట్లో? 4. నాకు 2. మీరు ఎత్తుకోండి. ఇప్పుడే చెప్పేస్తా ఉండా. ఇది నాకి, ఇది కావ్యకి. నాకు తెలీదు. జీవే ఎత్తుకో, నువ్వు ఎత్తుకో. వీడియో ఆన్లో ఉన్నాయా?
యూనిఫామ్ కూడా మార్చుకొని తిని మనం గిల్లనే ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పండు తినచ్చు, కానీ ఒక్కొక్క పీస్ కొట్టుకుంటారు వీళ్ళు. డైలీ 1 kg తెస్తా, ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉంటుంది. బాగుంది కదా. ఏమో చేస్తలే. అన్ని పండ్లు టేస్ట్ చూసేసిన, బాదామి, బైగన్పల్లి, మల్లిక, ఇంకా మామిడికాయ ఉడికి కిస్మిస్. బాదామి కిస్మిస్ కాదు, పేరు మామిడి పండు పేరు వచ్చి స్టార్ట్. చట్నీ చేద్దామంటే తక్కువగా ఉంది బీరకాయ. చిన్న చిన్నగా కట్ చేసుకో. మామిడి పండు అంటుకొని తిన్నాను, నాకిలి తీల అయిపోతుంది. కుమ్ముకెళ్ళి నాకిలినది వీడియోలో మాట్లాడదు ఇప్పుడు, ఉండేదిగా చెప్తా. 12:30కి స్కూల్లో లంచ్ చేస్తారా? ఇప్పుడు 1:30 అయిపోయి కదా ఇంటికి వచ్చేపటికి. ఉండేదని తిని ఉంటే తినేలే. నాకు వద్దా రసం కారం. చేంజ్ ఉందా? ఇంటికి అత్తలం ఇట్లా ఏమన్నా తీసుకురా. ఎందుకని దగ్గర ఉందమ్మా? నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంది కదా. ముందే తీసేలే. ఎలా రేపు క్లాస్ ఉంది, రేపు 2 hours ఉండొచ్చు. ఎలాంటి సాటర్డే క్లాస్లే కదా, అప్పుడు ట్యూషన్కి హాలిడే పెట్టేస్తాక ఎలా. అప్పుడు అది వచ్చేదే 6:30 పైన అవుతుంది. 7కి వచ్చేస్తామంటే అది 6:30కి వచ్చేస్తుంది. టమాటాలు కడిగేసి వేసుకున్నాం. అప్షి ఇప్పుడు అన్నీ చూసుకొచ్చిద్దాను. మొన్న చేసిండవు తిరుపతి పెట్టి సాంబార్ ధర లేదు, ఇంత బ్యాన్లో వేసి చేసినట్లుండవు. నేను కాదు చేసి నువ్వే. అన్నీ వేసుకొని ఇప్పుడు ఇట్లా మేము వేస్తాను చూడు. ఇంకా వదులుకోవచ్చు, కొంచెం అట్లా వచ్చాయి ఆఫ్ చేసి చెప్తా. అయినా ఉండు కవే అయినా అవేమి వాటికి పేరు లేదమ్మా? ఉంది చింతపండు చెప్పాలా? జ్ఞాపకం ఉండాలని చెప్పాలా? కందిబెల్లది, చింతపండు, నెక్స్ట్ కలర్ఫుల్ ఉంది, ఉప్పు 2 స్పూన్, కాలపతానికి వేసుకున్నాం ఆ టెన్షన్ డబ్బా పోసి, కొంచెం పసుపు. ఒక్కిత వేస్తే నాకు సమాధానం ఉండేది, అందుకే 2 కితాలు వేస్తాను. అప్పుడు వేసి ఒక్కితేనే హాఫ్ వేసేయాల. 2 కితాలు వేసి వేసి రూఢి అయిపోయింది. కారం పొడి ఇంటికి వేసి పచ్చిమిరపకాయలు వేసి ఆల్రెడీ. ఏమన్నా తెలియదు నేను చెప్పి. ఉండు నీళ్ళు ఎత్తుకుంటాను. జీవితం అని చేస్తాను. ఇప్పుడు దీని లోపల పోయే జీవితం పోయి ఫ్రై చేసి కలిపేసి గంటతో కలుపు. అదే
చేయితో చేసినంత టేస్ట్ గంటితో వచ్చింది. చూడు ఎసురు కరెక్ట్గా పెట్టుకొని ఒకసారి తీ, విసురుగా ఒకసారి తీ. అయిపోయి అయ్యా 2 విజిల్ వస్తే అయిపోయి. సరే 3 విజిల్ తర్వాత మళ్ళీ కలుద్దాం. కావ్య నీళ్ళు ఎత్తుకొస్తా. ఎంత కావాలంత పోసుకుంటాం. ఇంతేనా? చూస్తావా? అట్లా తిరిగి పెడతా. అట్లా చింతపండు పెట్టుకుంటుంది కదా, చింతపండు ఏడా వేసేస్తుంది కదా అంతా. అప్పులు ఉందా? ఉన్నాయా 10 యాదో ప్యాకెట్ తెచ్చింటివి? దాన్ని లాఫ్ చెయ్యి. ఏమెత్తుకుతుందో జీలకర్ర జీలకర్ర కలేపాకు. సాంబార్ రెడీ. ఇదే అన్నం పెట్టేస్తాను అట్లే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైము 5:10. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్ వేసిండరు. నేనైతే అన్నీ క్లీన్ చేసేసి ఇంకా అంగడి దగ్గరికి అయితే పోతాను. నేను ఇదిగోండి అన్నీ కడిగి పెట్టినాను. ఇంక నైట్ వాళ్ళు తింటే వచ్చి కడగల అంతే. ఇంకా అన్నం అయితే ఉంది, సాంబార్ ఉంది కదా, ఇంక అన్నీ ఉంది. చూడండి కూల్గా ఉంది, కోల్డ్గా. పొద్దునికి ఇట్లే ఉంది, అంత ఎండ ఏం లేదు. ఇక్కడంతా బెంగళూరు అంతా ఫుల్ వానైతే వస్తూ ఉంది. మాకైతే ఇది కూడా వచ్చేలే, ఎలుగు కూడా వచ్చేలే ఫ్రెండ్స్ మాకి మా ఇంట్లో.